శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 59 చాప్టర్లో 23rd శ్లోకా నుంచి ఈ దైత్యులు ఎప్పుడైతే ఆ పార్వతీదేవి రూప వర్ణన నారదుడి ద్వారా విని మోహానికి లోబడిపోయి ఆవిడ్ని ఎలా అయినా అపహరించాలని వచ్చారు. అదే సమయంలో లీలగా పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడు, ఆయన అక్కడే విహరిస్తూ ఉన్నాడు. ఆవిడ కూడా పార్వతీదేవి అక్కడ విహరిస్తూ బంతితో తన స్నేహితురాలతో ఆడుతుంది. ఆ రూప వర్ణన విని ఏ రూపాన్నైతే మళ్ళీ ప్రత్యక్షంగా చూశారో వెంటనే శాంభరి మాయ ద్వారా గణముల్లాగా రూపాలు మార్చుకుని పార్వతీదేవి సన్నిధికి వెళుతున్నారు. పరమేశ్వరుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి అక్కడ వచ్చేది గణములు కాదు, వాళ్ళు దైత్యులు అని ఒక్కసారిగా పార్వతీ వైపు చూశాయి. ఈయన చూడగానే ఆవిడ బంతితో ఆడుతూ ఆయన వైపు చూడాలా? చూసే అవకాశం ఉందా? మనం దగ్గరికి వెళ్ళి పిలిచినా సరే, మనం చెవిలో చెప్పినా సరే అది అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాం. కానీ ఇక్కడ అర్ధనారీశ్వర రూపానికి అర్థాన్ని చెప్తున్నారంటే ఇద్దరు సగభాగం అర్థం చేసుకోవటంలో, సగభాగం అని కదా, అర్థం అంటే సగం అని కాదు, అర్థవంతమైన జీవితాలు ఎప్పుడు ఉంటాయి అంటే ఇద్దరు కూడా సమపాళ్ళల్లో చూపుల ద్వారా ఇంత ఇంత చెప్పక్కర్లేదు, ఒక చూపు చూస్తే చాలు అందులో అర్థం ఏంటి, భావన ఏంటి అన్నది వాళ్ళకి ఆ సమయానికి సందర్భాన్ని బట్టి అర్థమైపోవాలి. అది కూడా ఎప్పుడు వస్తుందంటే అవతల వాళ్ళ మీద అంత నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడు, వాళ్ళ గురించి క్షుణ్ణంగా నీకు తెలిసినప్పుడే అది సాధ్యమవుతుంది. లేకపోతే అది మనకి ఎన్నిసార్లు చెప్పినా సరే ఎడ్డమంటే తెడ్డంలాగే ఉంటాయి. వాళ్ళు చెప్పేది నీకు అర్థం కాదు, ఎందుకంటే నువ్వు అక్కడ వినట్లేదు. వింటే అర్థం అవుతుంది కదా, వినకుండా ఎలా అర్థం అవుతుంది? గోడకు చెప్పినా నాకు చెప్పినా అన్నట్టు నేను వ్యవహరించినప్పుడు, అంతే నేను చెవికి ఎక్కించుకున్నప్పుడు నాకు వినే అవకాశం లేదు. విన్నానన్న పేరుకి అక్కడ మనిషిని ఉంటున్నాను, అది నేను వినట్లా. 10 ముక్కలు చెప్తే అందులో ఆ, ఊ అనేప్పుడు నేను వింటున్నానా లేదా అన్నది అవతల వాడికి కూడా అనుమానం వస్తుంది. సాధారణంగా జరిగేది. కానీ ఇక్కడ లీలగా చెప్పేది, ఇక్కడ పరమాత్మ శివశక్తియుక్తంగా ఉన్న సృష్టి మొత్తంలో కూడా ఎలా ఉంటుంది అంటే ఇద్దరు సమపాళ్లల్లోనే ఉంటారు. అందుకే ఇక్కడ ఆ దృష్టి మాత్రం చేత ఒక్కసారిగా పార్వతీ వైపు ఈయన దృష్టి కేంద్రీకరించేటప్పటికి వెంటనే ఆవిడ కూడా అటువైపు దృష్టి పెట్టింది కాబట్టి, ఆయన చూపుని ఈవిడ గ్రహించింది కాబట్టి అప్పుడు ఆవిడకి క్షణమాత్రంలో ఆయన చెప్పిన సందేశం కళ్ళ ద్వారానే క్షణమాత్రంలో పార్వతి దాన్ని గ్రహించింది. వాళ్ళు గణములు కాదు, ఈ ఇద్దరు మాయ పన్ని వచ్చిన దైత్యులు అని. అతాసా నేత్ర సంజ్ఞా స్వాస్వామీనస్తాం భూభూదః మహాకౌతుకినస్తాత శంకరస్య పరీక్షితుః. అదే సమయంలో పార్వతీదేవి అక్కడ కళ్యాణకరమైన పరమేశ్వరుడు ఆ శివ యొక్క నేత్రాల యొక్క సంకేతాన్ని అర్థం చేసుకుని ఏదైతే బంతితో ఇవిడ లీలగా ఆడుతుందో, దుర్గతులు తొలగించగలిగినది అటువంటి ఆ పరమేశ్వరి ఆ చూపుల ద్వారా సర్వాన్ని గ్రహించి తతో విజ్ఞాయ సంఖ్యాంతం సర్వజ్ఞాత్ దర్శరీరిణి తేనైవ కందుకేనాత యుగపన్నిర్ జఘానతం. ఆవిడ నేత్ర సంకేతాలు వెంటనే అర్థం చేసుకోవటమే కాకుండా పార్వతి ఏం చేసింది, ఆ బంతితో ఏదైతే ఆడుతుందో ఒక్కసారిగా ఆ బంతి తీసుకుని వాళ్ళిద్దరిని కొట్టింది. ఏ బంతితో ఆవిడ ఆడుతుందో ఆ ఆడటం కారణంగా ఏ సుకుమారంగా ఉందో అని ఇందాక ముందు శ్లోకాల్లో వర్ణించారు. ఆ బంతితో ఆడటం వల్ల ఈవిడ బాగా చెమటలు వచ్చేస్తున్నాయి, చేతులు కందిపోయి ఎర్రగా అయిపోయి బంతి కన్నా ఎర్రగా తన చేతులే ఉన్నాయని చెప్పారు. అలాంటిది అదే బంతితో ఒక్కసారిగా ఆ ఇద్దరు దైత్యుల మీద ప్రహారం చేసింది. ఆ బంతితో అంటే వాళ్ళని కొట్టింది. మహాబలో మహాదేవ్య కందుకేన సమాహతో పరిభ్రమ్య పరిభ్రమ్య తౌ దుష్టో వినిపేతతు. మహాదేవి అయిన పార్వతి ఆ బంతితో ఎప్పుడైతే ఆ అంత బలవంతులైన దైత్యులు ఇద్దరిని కూడా ఒక్కసారి కొట్టిందో, వాళ్ళని కొట్టగానే అంత బలవంతులు కూడా ఏమయ్యారు అంటే ఒక్కసారిగా బొంగరాలు తిరిగినట్టుగా తిరిగి 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 ఒక్కసారి బంతితో కొడితేనే అలా తిరిగి 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 ఒక్కసారిగా భూమి మీద తిరుగుతూనే పడిపోవటం వెంటనే. అంటే ఇంత బలశాలులు, పైగా అన్ని వరాలు పొందినవాడు, ముల్లోకాల్ని జయించినవాడు. పార్వతీదేవి ఆడుకుంటున్న చిన్న బంతితో కొట్టగానే అంత బలవంతులు కూడా ఏమయ్యారు, ఒక్కసారే కొట్టింది. తిరిగి 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 ఎంతలాగా తిరిగారంటే అలా కింద పడిపోయారు. వృంతాదివా ఫలే పక్కే పక్వే తాళేన నీలలోహితే దంభోలిన పరిహతే శృంగే ఇవ మహాగిరే.
ఎలా అయితే పండిపోయిన పండు చెట్టు నుంచి కింద అలా పడిపోతుందో, అలాగే గాలి వేగానికి ఇంకా తొందరగా పడిపోతుందో వృక్షం నుంచి విడిపోయి, అలాగా వజ్రాల యొక్క ప్రహారానికంటే ఏదైతే ఇంద్రుడు ఒక వజ్రాయుధం యొక్క ధాటికి మహామహా పర్వతాలు కూడా నుగ్గు నుగ్గై ముక్క ముక్కలై ఎలా అయితే పడిపోయాయో, అమ్మవారు ఆ బంతితో కొట్టగానే అటువంటి పెద్ద శరీరం కలిగిన వీళ్ళు కూడా తిరిగి 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 భూమి మీద పడిపోయి మరణించారు ఒక్క దెబ్బకి. తౌ నిపాత్య మహాధేత్యావకార్య కరణోద్యతో తతః పరిణంతిం యాతో లింగరూపేణ కందుకః. ఇక్కడ ఆ కర్మలొక్క ప్రవృత్తి కారణంగా దైత్యులిద్దరూ కూడా బంతి ద్వారణంగా మరణించారు. అందుకే అదే బంతి అక్కడ వెంటనే లింగ రూపాన్ని ప్రాప్తి పొంది అక్కడ స్థాపింపబడి ఉన్నది. కందుకేశ్వర సంజ్ఞం చ తల్లింగమభవత్తథా జ్యేష్ఠేశ్వర సమీపే తు సర్వదృష్ట నివారణం. అదే సమయంలో ఆ లింగం ఏదైతే కందుకేశ్వర రూపంలో లింగ స్థాపన అక్కడ జరిగిపోయిందో అక్కడి నుంచి దాని పేరేమైంది కందుకేశ్వర. ఆ నామంతో చాలా ప్రసిద్ధికెక్కింది. ఆ లింగాన్ని ఎవరైతే దర్శిస్తున్నారో అది ఏం చేస్తుంది, సర్వదోషాలు కూడా నివారణ చేసేస్తుంది, అంటే అన్ని రకాల దోషాలు తొలగిచ్చేస్తుంది. అందుకే ఈ లింగాన్ని జ్యేష్ఠేశ్వరకి దగ్గరలోనే ఉన్నది. ఇంతకుముందు చెప్పిన లింగం కూడా జ్యేష్ఠేశ్వర లింగానికి సమీపంలోనే ఈ లింగం కూడా ఉంటుంది, కందుకేశ్వర లింగం. ఏతస్మిన్ నేవ సమయే హరిబ్రహ్మాదయః సురః శివావిర్భావమాజ్ఞాయ ఋషయశ్చ సమాయయుః. అదే సమయంలో ఆ శివుడు ముందుగా ఇక్కడ ప్రకటింపబడ ఆ లింగ రూపాన్ని తెలుసుకుని విష్ణు బ్రహ్మ ఆది సకల దేవతలు ఋషిగణములు కూడా అక్కడికి వచ్చేశారు. అథ సర్వే సురాః శంభోర్వరాన్ ప్రాప్య తథాజ్ఞయా స్వాధామాని యయుః ప్రీతస్తతా కాశీ నివాసినః. ఇక్కడ సంపూర్ణ దేవతలందరూ ఆ ఋషిగణములందరూ కూడా కాశీ నివాసంగా ఉన్న ఆ పరమేశ్వరుడి వరాలు అన్నీ లభించిన ఆయన ఆజ్ఞ మేరకు వాళ్ళ వాళ్ళ స్థానానికి మళ్ళీ వెళ్ళిపోయారు. సాంబికం శంకరం దృష్ట్వా కృతాంజలి పుటాశ్చ తే ప్రణమ్య తుష్టువుర్భక్త్యా వాగ్భిరిష్టాభిరాధరతా. పార్వతీ సహితంగా ఆ మహాదేవుణ్ణి చూసి వాళ్ళందరూ కూడా ఆయనకి నమస్కరించి అక్కడ భక్తితో ఆదరపూర్వకంగా మనోహరమైన ఆ స్వరాలతో స్తుతులు చేశారు. ఎందుకంటే ఎవరి ద్వారా అయితే పీడింపబడుతున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు మళ్ళీ సుఖాలు లభించాయి. సాంబికోపి శివో వ్యాస క్రీడిత్వా సువిహారివతి జగామ స్వాలయం ప్రీతః సగణో భక్తవత్సలః. ఓ వ్యాస, ఉత్తమమైన విహారాలు చేసే ఈ భక్తుల్ని ఎప్పుడు వాత్సల్యంతో వాళ్ళకు కావాల్సినవన్నీ ఇవ్వటమే కాకుండా దుఃఖాల్ని కూడా మూలాల నుంచి తొలగించే ఆ భక్తవాత్సల్యుడైన పరమేశ్వరుడు పార్వతీదేవితో చక్కగా విహరిస్తూ ఆనందంగా గణాల సహితంగా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ లోకాలకు వెళ్ళిపోయారు. వీళ్ళు చక్కగా ఆనందంగా విహరిస్తూ ఉన్నారు. కందుకేశ్వరలింగం చ కాషాయాం దుష్ట నిర్బర్హణం భుక్తి ముక్తి ప్రదం సర్వకామదం సర్వదా సతాం. కాశీపురంలో ఈ కందుకేశ్వర అన్న లింగం ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది, దుష్టుల్ని నశింపచేస్తుంది, అలాగే పైగా మనలో ఉన్న వికారాల్ని కూడా తొలగించేస్తూ ఉంటుంది. భోగాన్ని మోక్షాన్ని రెండు, అంటే జీవించి ఉన్నంత వరకు భోగప్రదంగా జీవిస్తావు, మళ్ళీ మోక్షం కూడా మరణానంతరం మోక్షం కూడా లభిస్తుంది. అందుకే నిరంతరము సత్పురుషుల యొక్క కోరికలన్నీ పూర్ణంగా తీరుస్తుంది. కోరిక అందరికీ ఉంటుంది, కానీ ఇక్కడ సత్పురుషుల యొక్క కోరికలన్నీ పూర్ణంగా తీరుతాయి. ఇదమాఖ్యానమతులం శృణుయాదో ముదాన్వితః శ్రావయేద్వా పఠేదశ్చ తస్య దుఃఖ భయం కుతః. ఎవరైతే ఈ అద్భుతమైన చరిత్రని చాలా ఆనందంగా వింటున్నారో, లేకపోతే వినిపిస్తున్నారో, చదువుతున్నారో, లేకపోతే చదివిపిస్తున్నారో వాళ్ళ సమస్త దుఃఖాలు కానీ భయాలు కానీ అన్నీ తొలగిపోతాయి. వాళ్ళకి ఎటువంటి దుఃఖాలు కానీ భయాలు కానీ ఉండవు. ఇహ సర్వసుఖం భుక్త్వా నానావిధమనుత్తమం
పరత్ర లభతే దివ్యాం గతిం వై దేవదుర్లభం. అంతేకాకుండా ఈ లోకంలో అన్ని రకాలమైన ఉత్తమమైన భోగాలన్నీ వాళ్ళకి లభించటమే కాకుండా పరలోకంలో దేవగణముల కన్నా కూడా అంటే వాళ్ళకు కూడా లభించలేనివన్నీ కూడా దివ్యమైనవి లభించి గతి మనకి ప్రాప్తిస్తుంది. అంటే ఏది చేసినా సరే కర్మలు మంచివి చేయటం, వినవలసింది వినటం, చెయ్యవలసింది చెయ్యటం, ఉన్నదాన్ని మళ్ళీ దుర్వినియోగం చెయ్యకుండా ఉండటం. వింటే వచ్చేస్తుంది, చదివితే వచ్చేస్తుంది అంటే అన్నీ తొలగిపోతాయి అంటే అర్థం ఏంటి? ఒక్కసారి నీకు కొన్ని సంపర్కాలు కలిగిన తర్వాత, కొంచెం శుద్ధత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వికారాల భరితంగా అటువైపు తలంపులు కూడా వెళ్ళనివ్వకుండా నియంత్రించుకుంటూ ఆ సాన్నిధ్యాన్ని పెంచుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ అజ్ఞానాన్ని మళ్ళీ కలగనివ్వకుండా నిన్ను నువ్వు నియంత్రించుకుంటూ ఇంద్రియాల యొక్క నిగ్రహణ మళ్ళీ మనోవాచ ఈ ప్రతిదీ కూడా అంతే పరమాత్మ యొక్క సన్నిధిలోనే ఉండటం. పరమాత్మ సన్నిధిలో ఉండటం అంటే ఏ క్షేత్రంకో ఏ గుడికో వెళ్ళిపోయి ఉండటం కాదు. పరమాత్మ లేని చోటు లేదు. నేను ఎక్కడున్నా అన్ని సమర్పణ భావంతో ఆ స్మరణతో నేను చేసుకునేలాగా ఉండాలి. అందుకే దేవతలకి లభించలేనివి కూడా ఇటువంటి వాళ్ళకి లభిస్తాయి. इति ते वर्णितं तात चरितं परमद्भुतं శివయోర్ భక్తవాత్సల్య సూచకం శివధం సతాం. అందుకే భక్తిపూర్వకంగా ఈ సూచనల ప్రకారం అంటే ఈ కృప ఆ వర్ణన ఏదైతే జరిగిందో ఈ చరిత్ర ఏదైతే ఉందో ఇది చాలా పరమ అద్భుతమైనది. ఎందుకంటే సజ్జనులొక ఇంకా ఇంకా కళ్యాణకరమైనది. అలాగే అద్భుతమైన శివపార్వతి యొక్క ఈ చరిత్ర ఇవంతా నేను మీకు వినిపించాను. బ్రహ్మో ఉవాచ ఇత్యుక్త్వా మంత్రయాతం వ్యాసం తన్నుతో మద్రాత్మజః యయో విహాయ స కాశీం చరితం శశిమౌళినః. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తున్నారు, ఓ నారద, ఈ ప్రకారంగా ఆ పరమేశ్వరు యొక్క చరిత్ర అన్నది మొత్తం నేను వర్ణన చేసి నీకు చెప్పాను. అలాగే ఇదే వ్యాసుడు కూడా మళ్ళీ ఆయన దగ్గర నుంచి అంటే ఇక్కడ శ్రేష్టమైన పుత్రుడైన సనత్కుమారుడు దగ్గర నుంచి మళ్ళీ ఆయన కూడా విన్నాడు. అందుకే త్వరగా ఇది విన్న తర్వాత నా శ్రేష్టపుత్రుడైన సనత్కుమారుడు ఆకాశ మార్గంలో త్వరగా కాశీకి వెళ్ళిపోయాడు. అంటే చెప్పవలసిన కథ అంతా కూడా వ్యాసుల వారికి మళ్ళీ విన్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కాశీకి వెళ్ళిపోయాడు. యుద్ధఖండమిదం ప్రోక్తం మయా తే ముని సత్తమా రౌద్రీయ సంహిత మధ్యే సర్వకామ ఫలప్రదం. ఓ మునిశ్రేష్ఠ, ఈ రుద్ర సంహిత అంతర్గతంగా ఇది ఏదైతే ఉన్నదో ఇది ఏం చేస్తుంది? సకల కోరికల్ని కూడా ఇలా సిద్ధి పొందేలాగా పూర్ణం చేస్తుంది. అందుకే ఈ యుద్ధకాండ వర్ణన ఏదైతే ఉందో ఇదంతా కూడా నేను నీకు చెప్పాను. ఇయం హి సంహిత రౌద్రీ సంపూర్ణ వర్ణిత మయా సదాశివ ప్రియతర భుక్తి ముక్తి ఫలప్రద. పరమేశ్వరుడు యొక్క ఈ చరిత్రలో ఈ రుద్ర సంహితలో అత్యంత సంతుష్టి ఇచ్చేది భుక్తి ముక్తి, ఈ రెండు సంపూర్ణంగా ఇవ్వగలిగేది ఈ రుద్ర సంహిత. అందుకే శివపురాణం మొత్తం చదవలేకపోయినా ఈ రుద్ర సంహిత అన్నది ఒక్కటి వర్ణనన్నా కానీ వినగలిగితే అది చదవగలిగితే కూడా చాలా సంపూర్ణంగా భుక్తి ముక్తి ఇస్తుంది. అందుకే రుద్ర సంహిత యొక్క వర్ణన కూడా నేను పూర్ణంగా మీకు చేశాను అని. ఈ రుద్ర సంహితలో సృష్టికాండ వస్తుంది, అలాగే సతీకాండ వస్తుంది, దాని తర్వాత పార్వతీకాండ వస్తుంది, తర్వాత కుమారకాండ, చివరిగా యుద్ధకాండ. ఈ 5 కాండలతో కలుపుకున్న ఆ రుద్ర సంహిత వర్ణన నీకు మొత్తం చేశాను అని. ఇమాం యశ్చ పటే నిత్యం శత్రుబాధ నివారికాం సర్వాన్ కామాన వాప్నోతి తతో ముక్తిం లభేతనా. ఏ మనుష్యుడికైతే శత్రుబాధ నివారించాలని అనుకుంటున్నాడో, ఆ శత్రుబాధ ఉండకుండా ఉండాలనుకుంటున్నాడో, ఈ రుద్ర సంహితని ఎప్పుడైతే నిత్యము చదువుతున్నాడో ఆ సంపూర్ణ మనోరథాలు అంటే మనస్సులో ఉన్న కోరికలన్నీ కూడా తనకి లభిస్తాయి. అంతేకాదు మరణానంతరం ముక్తి కూడా లభిస్తుంది. సూత ఉవాచ ఇతి బ్రహ్మసూతః శ్రుత్వా పిత్రా శివాయశః పరం శతానాప్యాశంభూశ్చ కృతోర్తో అవిచ్చి వానుగః. సూతులు వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు, ఈ ప్రకారంగా బ్రహ్మ ఒక్క పుత్రుడు నారదుడికి బ్రహ్మ చెప్పింది, అలాగే బ్రహ్మ ఒక్క మానస పుత్రుల్లో ఒకడైన సనత్ కుమారుడు ద్వారా వ్యాసుల వారు విన్నది. పరమేశ్వరుడు ఆ
శివుడి యొక్క పరమ యశస్సుతో కూడుకున్న శతనామాలతో ఇక్కడ కృతార్థ, అలాగే శివ చరిత్ర అన్నది, అంటే ఇక్కడ శతనామ స్తోత్రాలతో కూడుకుని కొన్ని కొన్ని ఎలా అయితే బాణాసురుడు చేశాడు, అలాగే కొన్ని అంధకాసురుడు చేశాడు, అలాగే శతరుద్రియమని, ఇవన్నీ కూడా వినటం ద్వారా కూడా ఆ శివనామాల్ని ఎప్పుడైతే ఉచ్చరిస్తూ ఉన్నావో కృతార్థత అన్నది ఇలా అవుతుంది. అందుకే ఆ భక్తి అన్నది వృద్ధి చెందుతూ ఉంటుంది. బ్రహ్మనారద సంవాద సంపూర్ణ కథితో మయా శివ సర్వప్రధానో హి కిం భూయ శ్రోతుమిచ్చసి. ఇప్పుడు నేను బ్రహ్మ ఇంకా నారదకి మధ్యన సంవాదం సంపూర్ణంగా నేను చెప్పేశాను. అయితే శివుడి యొక్క సంపూర్ణ దేవతల యొక్క ప్రార్థన ఇవన్నీ కూడా ఇచ్చేవి. అలాంటిది ఇంకా ఏదన్నా వినాలని అనుకుంటున్నావా, ఏదన్నా కావాలంటే అడుగు, అది కూడా వినిపిస్తాను అని చెప్పాడు. ఇంకా ఏది వినాలనుకుంటున్నావు అని. దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితలో యుద్ధకాండలో 59 చాప్టర్ సంపూర్ణం. అలాగే శివమహాపురాణంలో రుద్ర సంహిత కూడా సంపూర్ణం.